దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నన్ను చూడండి ఒకసారి, నన్ను చూడండి. హల్లెలూయా. చూడండి, ఆ రోజు వరకు ఆయన మందిరానికి వెళ్తున్నాడు, వాక్యం వెళ్తున్నాడు, వాక్యం వింటున్నాడు. బట్ ఆయనకి ఏమి లేదు, రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు. తాను ఎవరో అనుకుంటున్నా యెషయా గురించి చెప్పబడిన మాటలు నా గురించా మరొకరి గురించి అంటే బైబిల్ అవగాహనే లేదు. కానీ బైబిల్ మందిరానికి మాత్రం వెళుతున్నాడు. టైం రానే వచ్చింది. ఫిలిప్పీకి చెప్పేశాడు, వెళ్ళాడు. వాక్యం వాక్యం వింటుండగానే ఆయనకు ఒక ఆలోచన ఏమొచ్చింది తెలుసా? నేను పాపని, పరిశుద్ధుడైన యేసు ప్రభు నా కోసం ప్రాణం పెట్టాడు. నేను బాప్తిజం తీసుకుంటే తప్ప నాకు పాప క్షమాపణ లేదు, పరదేశు లేదు, నేను దేవుని కుమారుడు జాబితాలో చేర్చబడను అనేది అర్థమైపోయింది. ఎవరికి? నపుంసకుడికి. ఆయన స్థానము మామూలు స్థానము కాదు, గొప్ప స్థానం, ఉన్నత స్థానం. అంటే నీళ్ళు పడగానే మన సండే వస్తావా, 4 వారాలు